క్రికెట్ ని ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిరంతరం కొత్త రూల్స్ ని ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పై కన్నేసింది. తాజాగా ఐపీఎల్లో ఐసీసీ నిబంధనలను అమలులోకి తీసుకురాబోతుంది. త్వరలోనే ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్ ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరుపై ఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లో దృష్టిలో పెట్టుకుని 2025 ఐపీఎల్ సీజన్ నుండి న్యూ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఇకపై ఐపీఎల్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. అంటే మార్చి 23 నుండి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025 సీజన్లో నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాడిపై అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. అంటే ఈ ఐపీఎల్ సీజన్ నుండి ఐసీసీ నియమావళిని అతిక్రమించిన ఆటగాళ్లకు జరిమానాలు విధిస్తారు. లెవెల్ 1, లెవెల్ 2 అలాగే లెవెల్ 3ని అతిక్రమించిన ఆటగాళ్లకు పెనాల్టీలు విధిస్తారు. ఇప్పటివరకు ఐపీఎల్ తన సొంత కోడ్ ఆఫ్ కండక్ట్తో కొనసాగుతుంది. కానీ ఇక నుండి అలా కుదరదు. ఇక నుండి ఐపీఎల్ మ్యాచ్లు ఐసీసీ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం కొనసాగుతాయి. ఈ విషయాన్ని ఐసీసీ జేసీ మెంటర్తో ఓ ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు తెలియజేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశం అనంతరం రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ మార్చి 23వ తేదీ నుండి ఐపీఎల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో బీసీసీఐ నూతన సెక్రటరీ, ట్రెజరరీ ఎన్నిక జరిగింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జైషా ఐసీసీ చైర్మన్గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైషా స్థానంలో కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ట్రెజరరీగా ప్రభుదేశ్ సింగ్ భాటియా ఎంపికైనట్లు బీసీసీఐ ఆదివారం సమావేశం అనంతరం తెలిపింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.